Brothers and sisters, we are very happy to meet you all this morning. నా ప్రియ సహోదరి సహోదరులారా, మిమ్మల్ని అందరినీ మేము ఈ విధంగా కలుసుకోవటం మాకు ఎంతో సంతోషంగా ఉంది. You know, it's like coming back to meet your family after a long time. అంతే, ఎన్నో రోజుల తర్వాత మీ కుటుంబాన్ని కలుసుకుంటే ఎలా ఉంటుందో నాకు అలా ఉంది. And you are our family. మీరు మా కుటుంబ సభ్యులుగా ఉన్నారు. So I'm very happy to see you all. మీ అందరినీ ఇలా చూడగలగటం నాకు సంతోషంగా ఉంది. So your elders asked my wife to first share a few words to the sisters there. మీ సంఘ పెద్దలు సహోదరులతో మాట్లాడమని నా భార్యను అడిగారు. So she will first speak to the sisters and then I will speak to all of you. తాను మొట్టమొదట సహోదరులతో మాట్లాడతారు, తర్వాత నేను అందరితో మాట్లాడతాను. So please remain in a spirit of prayer that the Lord himself will speak to you. ప్రార్థన ఆత్మలో మీరు ఉండండి, ప్రభువే మీతో మాట్లాడతాడు. The Lord is always eager to speak. ప్రభు ఎప్పుడు కూడా మాట్లాడటానికి ఆసక్తి కలిగి ఉంటారు. In the first chapter of the Bible, బైబిల్లోని మొట్టమొదటి అధ్యాయంలోనే దాన్ని మనం చూస్తాం. it says every day, God said this, God said this, God said this for 6 days. ప్రతిరోజు మొదటి 6 రోజులు కూడా ప్రభు ఇలాగ చెప్పెను ఉంటుంది. And something happened every time God said something. ప్రభువు మాట్లాడిన ప్రతిసారి ఒకటి జరిగింది అక్కడ. That is the first page of our Bible. మన బైబిల్లోని మొట్టమొదటి పేజీలో దాన్ని చూస్తాం. Why is it written so many times? ఎందుకు అన్నిసార్లు రాయబడింది అలా? To tell us that God is very eager to speak to us every day. ప్రతిరోజు దేవుడు మనతో మాట్లాడటానికి ఎంతో ఇష్టపడుతున్నాడు అని చెప్పటానికి. But we must have hearts that are open to listen to him. కానీ ప్రభు చెప్పే మాటలు వినటానికి మన హృదయాలు సిద్ధపరచుకొని తెరవాలి. I want to request you, please open your heart and say, Lord, speak to me. మీ హృదయాలు తెరిచి ప్రభువా నాతో మాట్లాడమని అడగాలని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. Okay, now my wife will speak. ఇప్పుడు సోదరాని పునేన్ గారు మనతో మాట్లాడతారు. Dear brothers and sisters, it's such a joy for me to see you all and have fellowship together. నా ప్రియ సహోదరి సోదరులారా, మీ అందరిని ఈ విధంగా చూడటం, మీతో సహవాసం చేయటానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. I have such lovely memories of our visits to Hyderabad church. హైదరాబాద్ సంఘానికి నేను ఇంతకు ముందు వచ్చినప్పుడు ఎన్నో మధురమైన జ్ఞాపకాలు నాకున్నాయి. But I always felt that we didn't get enough time to have personal fellowship with all my dear brothers and sisters. కానీ నేను అనుకున్నది ఏంటంటే మీతో వ్యక్తిగతంగా సహవాసం చేయటానికి నాకు తగిన సమయం లభించలేదు. Just now we heard how from Genesis first chapter onwards we can see how God speaks to us all the time. ఇప్పుడే మనం విన్నాం, ఆదికాండం మొదటి అధ్యాయం నుండే ప్రభు మనతో ఎల్లప్పుడూ మాట్లాడటానికి ఏ విధంగా సిద్ధంగా ఉంటారో మనం చూసాం. And we are so privileged to hear God speaking to us. దేవుడు మనతో మాట్లాడటం మనం విన్నప్పుడు అది ఎంతో ఆధిక్యత మనకి. We are so privileged to be in church like CFC, where we can hear God's word so clearly spoken to us. సిఎఫ్సి లాంటి సంఘంలో మనం ఉండి దేవుడు ఎంతో స్పష్టంగా మాట్లాడటం వినటం మన ఆధిక్యత నిజానికి. We can say it is a pure word of God without any adulteration. ఎటువంటి కల్తీ లేకుండా స్వచ్ఛమైన దేవుని వాక్యం అని మనం చెప్పొచ్చు. And we can trust what we hear, that it is God who is speaking to us. మనం ఏదైతే వింటున్నామో దేవుడే మనతో మాట్లాడుతున్నాడని మనం ఖచ్చితంగా నమ్మొచ్చు. And when we read the books written by the elders, we can see, we can be blessed in our heart. మన పెద్దలు రాసిన పుస్తకాలు మనం చదివినప్పుడు నిజంగా మన హృదయాలను అవి ఎంతగానో ఆశీర్వదిస్తాయి. In James chapter 1 verse 22, we read like this. యాకోబు 1:22లో మనం ఈ విధంగా చదువుతాం. Be doers, not just hearers of God's word. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మూసిపరచుకోకుండా వాక్య ప్రకారం ప్రవర్తించాలి. That also means that we must not just hear God's word, but we must obey God's word. అంటే మనం దేవుని వాక్యాన్ని కేవలం వింటమే కాదు, దానికి విధేయత కూడా చూపించాలి.
I praise and thank God for such clear message we can hear like that. అలాంటి స్పష్టమైన సందేశాలు మనం వినగలుగుతున్నందుకు నేను దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. Many times we think, I must read my Bible. That's most important. అనేక సార్లు మనం ఏమనుకుంటాం, నా బైబిల్ నేను చదవాలి అదే ప్రాముఖ్యమైనదని అనుకుంటాం. But there's more than that. Am I obeying what I read in God's word? కానీ దానికంటే ప్రాముఖ్యం ఏంటంటే నేను ఏదైతే చదువుతున్నానో దేవుని వాక్యం దానికి విధేయత చూపిస్తున్నానా లేదా. In the same chapter, James chapter 1, we read about controlling our tongue. యాకోబు 1 అదే అధ్యాయంలో మనం చూస్తాం మన నాలుకను మన స్వాధీనంలో ఉంచుకోవటం గురించి. Verse 26. 26వ వచనం. Now, and that is a very good word for us as sisters to control our tongue. సహోదరీలుగా నిజంగా ఇది మనకి ఎంతో ప్రాముఖ్యమైన వచనం. మన నోటికి కళ్ళెం పెట్టుకోవాలి. Every day we are tempted in that area. ప్రతిరోజు కూడా సహోదరీలుగా మనం దాంట్లో శోధించబడుతూ ఉంటాం. We are tempted to speak ill about others, gossip about others. వేరే వాళ్ళ గురించి చెడుగా మాట్లాడటానికి, కొండెములు చెప్పటానికి మనం శోధించబడుతూ ఉంటాం. To have angry words coming out of our tongue. మన నోట్లో నుంచి కోపంతో కూడిన మాటలు మాట్లాడటానికి, Bitter words, scolding words. నిష్ఠూరమైన మాటలు, తిట్టటాలు. So it's so good that we can hear how the Lord speaks to us in that one small area about controlling our tongue. మన నోటికి కళ్ళెం పెట్టుకునే విషయంలో ప్రభు మనతో మాట్లాడేది వినటం ఎంతో మన ఆధిక్యత. In that area, we can be a doer and obeying God's word. ఈ విషయంలో మనం దేవుని యొక్క వాక్యానుసారంగా ప్రవర్తించవచ్చు, విధేయత చూపించవచ్చు. Jesus warned us about when we do some good to others, how we can do it with for getting praise from other people. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని హెచ్చరించారు, వేరే వాళ్ళ నుంచి ఘనత పొందటానికి మనం అనేక మంచి పనులు చేసే ప్రమాదం ఉందని. So when we hear that we want to be a doer of God's word, we can think, oh, I must do something good for other people. మనం దేవుని యొక్క వాక్యానుసారంగా ప్రవర్తించాలంటే మనం ఏమనుకుంటామంటే వేరే వాళ్ళకి నేను మంచి పనులు చేయాలి, మేలు చేయాలి అనుకుంటాం. For example, if somebody is sick, we can send some food to the hospital for them or the family. ఉదాహరణకి ఎవరైనా రోగులుగా ఉన్నట్లయితే హాస్పిటల్లోకి మనం భోజనం సిద్ధపరిచి పంపించవచ్చు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి పంపించవచ్చు. If somebody is poor, we can give some financial help to them. ఎవరైనా పేదవాళ్ళుగా ఉన్నట్లయితే ఆర్థికంగా వాళ్ళకి సహాయం చేయొచ్చు. And help in many practical ways, we can help people. అనుదిన అవసరాలు తీర్చడానికి మనుషులకు అనేక విధాలుగా మనం సహాయం చేయొచ్చు. But in Matthew chapter 6 verse 1, Jesus says, be careful how we do our good deeds. కానీ మత్తయి సువార్త 6వ అధ్యాయం 1వ వచనంలో ప్రభు ఏం చెప్పారంటే మీరు చేసే మంచి పనులు ఎలా చేస్తున్నారో చూసుకోండి. Don't do it to be admired by people. వేరే వాళ్ళు పొగడాలని చేయొద్దు. Or to get a good name. Oh, she's a good sister. She's helpful sister. Not for that. లేక పేరు ప్రతిష్టల కోసం ఈ సహోదరి ఎంత బాగా మేలు చేస్తుంది అని అనిపించుకోవటానికి చేయదు. Jesus said, whatever we do, we must do it in secret. Then only we will get a reward from the Lord. యేసు ప్రభు ఏం చెప్పారంటే మీరు ఏమి చేసినా కాను రహస్యమందు చేస్తేనే మీకు ప్రతిఫలం వస్తుంది. So that area also the Lord searches us with what motive we are doing good deeds. ఆ విషయంలో కూడా ప్రభు మనల్ని పరీక్షిస్తుంటాడు. నువ్వు మంచి పనులు చేస్తున్నావు, మరి ఏ ఉద్దేశంతో చేస్తున్నావు? When James says, be a doer of the word, what motive am I doing obeying God's word? వాక్యానుసారంగా ప్రవర్తించమని యాకోబు చెప్తున్నాడు, మరి ఎటువంటి ఉద్దేశంతో మనం చేస్తున్నాం? I want to take that word always to my heart. Lord, let me never do anything to get a good name for myself. ఓ ప్రభు, ఏదో నా గురించి అందరూ మంచిగా అనుకోవాలనే పేరు ప్రతిష్టల కోసం నేనేమీ చేయకుండా సాయం చేయండి. Let me do it in secret. Only you must see what good I do. ప్రభు, నేను రహస్యమందే జరిగించాలి, నేనేమి మేలు చేస్తున్నాను అది మీకే తెలియాలి. If some good is done, let them think somebody else did it, not me. ఏదైనా మేలు జరిగినప్పుడు అది ఎవరో చేశారు అనుకోనివ్వండి, నేను చేశాను అనుకో అవసరం లేదు. Then God's name will be glorified. అప్పుడు దేవుని నామం మహింపరచబడుతుంది. It's very hard to be hidden, but Lord will give us chances to have that hidden ministry.
ఈ విధంగా దాచబడి ఉండటం ఎంతో కష్టం, కానీ అలా దాచబడి ఉంచి చేసే పరిచర్యని ప్రభు ఇస్తాడు. Jesus said about praying in secret. Others mustn't know how much we pray and how we pray. యేసు ప్రభు వారు చెప్పారు, మనం రహస్యమందు ప్రార్థించాలని. మనం ఎంత ప్రార్థన చేసాం, ఎలా ప్రార్థన చేసాం, వేరే వాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు. So, dear sisters, we can have that secret ministry of praying, of prayer. నా ప్రియ సహోదరి సహోదరులారా, రహస్యంగా మనం ప్రార్థించే పరిచయం మనం కలిగి ఉండొచ్చు. That's also something we can do in secret. రహస్యంగా దాన్ని చేయొచ్చు మనం. Then we read in Matthew 7 about when Jesus ended this talk, the Sermon on the Mount, he said about a wise man who built his house on the rock. మత్తయి సువార్త 7వ అధ్యాయము కొండ మీద ప్రసంగం చివరిలో ప్రభు ఈ విధంగా చెప్పారు, జ్ఞానవంతుడు తన ఇంటిని బండ మీద కట్టుకుంటాడు. So I think a wise woman who builds her house should be like this. ఒక జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుండే ఈ విధంగా ఉండొచ్చు. That wise woman who builds her house, that house must be a strong house. జ్ఞానవంతురాలు కట్టే ఇల్లు ఎంతో బలంగా ఉండాలి. And that I can be a wise sister if I obey what Jesus has taught. కాబట్టి జ్ఞానవంతురాలైన ఒక సహోదరిగా యేసు ప్రభు ఏదైతే చెప్పారో దానికి నేను ఇదే చూపించవచ్చు. Jesus said the wise man's house stood because he obeyed what was taught in God's word. యేసు ప్రభు ఏం చెప్పారంటే, ఆ జ్ఞానవంతుని ఇల్లు ఎందుకు నిలబడిందంటే ఏదైతే వాక్యం విన్నాడో దాని ప్రకారం ఆయన కట్టుకున్నాడు. As a wise woman, if I want to be a wise woman, I want to build my house so it will stand, it won't fall. నేను కూడా ఒక జ్ఞానవంతురాలైన సహోదరిగా నా ఇల్లు కట్టుకుంటే ఆ విధంగా పడిపోకుండా కట్టుకోవాలి. Whatever trials may come, big storms may come, but my house will not fall if I am going to obey what Jesus has taught. ఎన్ని శ్రమలైనా రావచ్చు, ఎన్ని తుఫాన్లైనా రావచ్చు, ప్రభు చెప్పే మాటకి నేను విధేయత చూపించినట్లయితే నా ఇల్లు నిలబడుతుంది. There are few things which we sisters can do in obeying God's word. ఈ విధంగా దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించడానికి సహోదరులముగా మనం కొన్ని విషయాలు చేయొచ్చు. In God's word we read as wives, we must respect our husbands. దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతాం, భార్యలుగా భర్తల్ని గౌరవించాలని. Always talk in a respectful way. ఎప్పుడు కూడా వారితో మర్యాదగా మాట్లాడాలి. That's a thing which we have to take care every day of our life. We can never forget that. We should never forget that. మన జీవితంలో ప్రతిరోజు ఆ విధంగా చేయాలి, ఎన్నటికీ మర్చిపోకూడదు. And submit to our husband. That also God's word says. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, మీ భర్తలకు లోబడి ఉండుడి. We should reverence God by our life. మన జీవన విధానం ద్వారా ప్రభువుని మనం గణపరచాలి. Those are some areas in which we can obey God's word and be a doer of God's word. ఇలాంటి విషయాల్లో మనం దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించి వాక్యానుసారంగా ప్రవర్తించే వాళ్ళంగా మనం ఉండొచ్చు. As a godly wife, our goal is not to make money or to become rich or show that we are very rich people. దైవభక్తి కలిగిన ఒక సహోదరిగా, భార్యగా మనం ఎప్పుడు ధనవంతులం అవ్వాలని, లేకపోతే ఉన్నతమైన జీవన విధానాన్ని కలిగి ఉన్నామని అవి చూపించడానికి కాదు మనం ఉంది. Our goal is that our home is a godly home. మన లక్ష్యం ఏంటంటే మన ఇల్లు దైవికమైన గృహంగా ఉందా లేదా. Our goal is that our children learn to walk in God's ways. మన లక్ష్యం ఏంటంటే మన పిల్లలు దేవుని యొక్క మార్గాల్లో నడవాలి. Our goal is that we are supporting our husband in God, in the work that he is doing for God. మన యొక్క లక్ష్యం ఏంటంటే మన భర్త దేవుని పని చేస్తున్నప్పుడు వాళ్ళని ప్రోత్సహించాలి, వాళ్ళకి మద్దతు ఇవ్వాలి. And encouraging all in our family to follow the Lord and be his disciples. మన కుటుంబం అంతా కూడా ప్రభువుని వెంబడిస్తూ ప్రభు యొక్క శిష్యులుగా ఉండాలని మనం ప్రోత్సహిస్తూ ఉండాలి. These are just a few things in which we can be a doer of God's word. దేవుని యొక్క వాక్యానుసారంగా ప్రవర్తించడానికి ఇవి కేవలం కొన్ని విషయాలు మాత్రమే. May God help us all, dear sisters, to obey the Lord and be a doer of the Lord, God's word. నా ప్రియమైన సహోదరీలారా, ప్రభు యొక్క వాక్యానికి విధేయత చూపించడానికి, ఆ వాక్యానుసారంగా ప్రవర్తించడానికి ప్రభు మనందరికీ సహాయం చేయను గాక. God bless you. Now I'll give my time to my husband to speak. దేవుడు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించిన గాక. ఇప్పుడు నా భర్త మాట్లాడటానికి నేను సమయం ఇస్తాను. God bless you. దేవుడు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించిన గాక. I want to
turn to a passage in John's Gospel in chapter 14. యోహాను వార్త 14వ అధ్యాయాన్ని మనం చూద్దాం. You know, this was spoken when Jesus was eating his last meal before going to the cross. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీదకి వెళ్లే ముందు చివరి రాత్రి భోజనం దగ్గర మాట్లాడిన మాటలు. And the disciples were feeling very insecure. What is going to happen when Jesus goes away? ఇక్కడ శిష్యులు మనం చూసినట్లయితే వాళ్ళందరూ అభద్రతా భావంలో ఉన్నారు. యేసు ప్రభు చనిపోతే ఏమవుతుంది? As long as Jesus was with them 3.5 years, they felt so secure and happy. Any problem came, the Lord was there to solve it. ఆ 3.5 సంవత్సరాలు కూడా ప్రభు దగ్గరే ఉన్నారు. వాళ్ళకి ఏ సమస్య వచ్చినా ప్రభు దగ్గరికి వెళ్ళేవారు. ఎంతో భద్రపరచబడి ఉన్నారు వాళ్ళు. But now he's going away. కానీ ఇప్పుడైతే ఆయన వాళ్ళని విడిచిపెట్టి వెళ్తున్నారు. It's like a small 10-year-old child, father and mother suddenly dying. ఇది ఎలా ఉంటుందంటే ఒక 10 సంవత్సరాల బిడ్డకి తల్లిదండ్రులు అకస్మాత్తుగా చనిపోయారు అనుకోండి. Think if you were a 10-year-old child and your father and mother suddenly died. మీరు ఒకసారి ఊహించుకోండి, మీకు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు మీ తల్లిదండ్రులు చనిపోయారు. And you don't have any relatives to look after you. నిన్ను చూడటానికి బంధువులు ఎవరు లేరు. You'll feel so insecure and afraid. ఎంతో అభద్రతలోకి వెళ్తావు, భయపడతావు. So Jesus told them, అందుకే ప్రభు చెప్పారు, verse John 14:18, యోహాను 14:18, I will not leave you as orphans. I will come to you. మిమ్మల్ని అనాథులుగా విడవను, మీ యొద్దకు వస్తును. He knew that these disciples will now feel like they are orphans. ఆయనకు తెలుసు ఇప్పుడు నా శిష్యులందరూ అనాథలుగా భావించబడుతున్నారు. My dear brothers and sisters, many Christians act like orphans. నా ప్రియ సహోదరి సహోదరులారా, అనేక మంది క్రైస్తవులు అనాథల్లాగే ఉంటారు. I feel that many of you also feel so insecure in the world. మీలో అనేక మంది కూడా ఈ లోకంలో ఎంతో అభద్రతా భావంలో ఉన్నారు. It's not easy to be a Christian in India. భారతదేశంలో క్రైస్తవుడిగా ఉండటం అనేది అంత సులభమేం కాదు. Because less than 1% of people are Christians. ఎందుకంటే 1% కంటే తక్కువ మంది క్రైస్తవులు ఉన్నారు ఇక్కడ. Most of the people in our office and around are non-Christians. మన ఆఫీసుల్లో మన చుట్టుపక్కల ఉండేవాళ్ళు అందరూ క్రైస్తవేతరులే. And many of them don't like Christians. అనేక మంది వాళ్ళల్లో క్రైస్తవులను ఇష్టపడరు వాళ్ళు. So when you work in an office where everybody is non-Christian, you can feel like an orphan. మీరు ఆఫీసులో పనిచేస్తున్నాడు, మిగిలిన వాళ్ళందరూ క్రైస్తవేతరులుగా ఉన్నప్పుడు మీరంతా అభద్రతా భావంలో ఉంటారు. And some of us sitting here, your own relatives are non-Christians. మీలో ఇక్కడ కూర్చున్న వారిలో మీ బంధువులు కూడా క్రైస్తవేతరులే. You have been very bold to take a stand for Jesus and come out for him. యేసు కోసం మీరు నిలబడి ఎంతో ధైర్యంగా బయటకు వచ్చారు. And I am very proud of all of you who have taken a stand for Christ. అలా క్రీస్తు కోసం మీరు నిలబడ్డందుకు మీ అందరిని బట్టి నేను అభినందిస్తున్నాను. And Jesus also is proud about you. యేసు ప్రభువారు కూడా మిమ్మల్ని చూసి అతిశయిస్తున్నారు. But you can feel insecure what will happen in the future. కానీ భవిష్యత్తులో ఏం జరుగుతుందో అని మీరు అభద్రతలో ఉండొచ్చు. Because jobs are also not so easy. ఎందుకంటే ఉద్యోగాలు కూడా అంత సులభమైనవి కాదు. And the value of money is going down, down, down. డబ్బుకి విలువ తగ్గిపోతుంది. Everything in the shop is getting more and more expensive. షాపుల్లో ప్రతిదీ కూడా రేట్లు పెరిగిపోతుంది. Does God care about all this for his children? తన బిడ్డల కోసం ప్రభు ఇవన్నీ పట్టించుకుంటాడా? I want to tell you, yes, he is interested in you. నేను చెప్తున్నాను, ఆయన పట్టించుకుంటాడు. మీ పట్ల ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడు ఆయన. Please remember this word all your life. మీ జీవితం అంతటికి ఇది గుర్తుపెట్టుకోండి. John 14:18. యోహాను 14:18. I will not leave you like an orphan. I will come to you. మిమ్మల్ని అనాథలుగా విడవను, మీ యొద్దకు నేను వస్తాను. Whenever you feel like that, I'm helpless, I don't have a father and mother. నేను నిస్సహాయుడిగా ఉన్నాను, నాకు తల్లిదండ్రులు లేరా నువ్వు భావించినప్పుడల్లా Here Jesus speaking to you. యేసు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు.
I will not leave you as an orphan. మిమ్మల్ని అనాథలుగా నేను విడవను, I will come to you. నేను మీ ఎద్దకు వస్తాను. How does he come? ఆయన ఎలా వస్తాడు? See verse 16. 16వ వచనం. I will ask the Father, and he'll give you another helper. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉంటుకు ఆయన వేరొక ఆదరణకర్తను ఇస్తాడు. First helper was Jesus himself. He was with the disciples for 3.5 years. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో 3.5 సంవత్సరాలు అప్పుడు ఏ విధంగా ఉన్నాడో ఆ విధంగా సహాయం చేయటానికి. He said, now I'm going away. I'll send another helper. నేను ఇప్పుడు బయటికి వెళ్తున్నాను, నేను పంపిస్తాను. And that is the third person in the Godhead. That is the Holy Spirit. అక్కడ త్రిత్వంలో 3వ వ్యక్తి ఉన్నాడు, ఆయనే పరిశుద్ధాత్ముడు. And Jesus said the Holy Spirit is another helper. ఇక్కడ యేసు ప్రభు పరిశుద్ధాత్మ గురించి చెప్తున్నట్టు ఆయన వేరొక ఆదరణకర్త. So who's the first helper? మరి మొదటి సహాయకుడు ఎవరు? Jesus himself. యేసు ప్రభువే. He was with them. వాళ్ళతో ఉన్నాడు ఆయన. Any problem they came, Jesus would help. ఏ సమస్య వచ్చినా ప్రభు సహాయం చేస్తూ ఉండేవాడు వాళ్ళకి. There's a storm in the lake. అక్కడ తుఫాన్ వచ్చినప్పుడు They're all in the boat. వాళ్ళందరూ పడవలో ఉన్నారు. Jesus will stop the storm. యేసు ప్రభు దాన్ని నెమ్మడపరిచారు. Any problem they faced, Jesus was there to help them. వాళ్ళు ఏ సమస్యను ఎదుర్కొన్నా దాన్ని పరిష్కరించడానికి ప్రభు ఉన్నాడు అక్కడ. They felt so comforted when Jesus was with them. యేసు ప్రభు వాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళు ఎంతో ఆదరించబడుతూ ఉన్నారు. When he said, I'm going away, they felt, oh, we are going to be orphans. ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను అని ప్రభు చెప్పినప్పుడు వాళ్ళు అనాథలుగా భావించారు. He said, I'll send another person just like me to comfort you. నా వల్లే నేను వేరొక సహాయకుడిని పంపిస్తాను, ఆయన ఆదరణకర్త, And he will help you. ఆయన మీకు సహాయం చేస్తాడు. After Jesus ascended to heaven, he sent the Holy Spirit. యేసుక్రీస్తు ప్రభువారు పరలోకానికి ఆరోహణమైన తర్వాత ఆయన పరిశుద్ధాత్మను పంపించారు. Why did the Holy Spirit come? పరిశుద్ధాత్ముడు ఎందుకు వచ్చాడు? In some churches, they say the main thing is to make you speak in tongues. కొన్ని సంఘాలలో వాళ్ళు ఏం చెప్తారంటే మీరు భాషలతో మాట్లాడతారంటారు. It is not what Jesus said. అని ప్రభు చెప్పింది అది కాదు ఇక్కడ. He said it is to be your helper. ఆయన మీకు సహాయకుడు. He can help you in any situation. ఏ పరిస్థితులైనా మీకు సహాయం చేయటానికి. See, supposing you're climbing a mountain మీరు ఒక పర్వతం ఎక్కుతున్నారు, and you're about to fall and you hold a rock there. మీరు అక్కడ పడబోయారు కానీ ఒక బండను పట్టుకున్నారు. And you don't know if anybody's there. You say, is anybody there? Please help me. ఎవరైనా ఇక్కడ ఉంటే నాకు సహాయం చేయమని మీరు అడుగుతున్నారు. I'm falling. నేను పడిపోతున్నాను. Somebody comes and holds your hand and lifts you up and makes you stand. ఎవరో వచ్చి నీ చేయి పట్టుకొని నిలబెట్టారు. That is a helper. ఆయనే సహాయకుడు. That is the Holy Spirit. పరిశుద్ధాత్ముడు కూడా అలానే చేస్తాడు. And I want to tell you, Jesus said he is a helper. యేసు ప్రభు చెప్పారు పరిశుద్ధాత్మ గురించి, ఆయన సహాయకుడు. He has come into the world. ఆయన ఆదరించటానికి ఈ లోకానికి వచ్చాడు. We have to just open our heart and say, Lord Jesus, please fill me with your Holy Spirit. కేవలం మన హృదయాలను తెరిచి ఓ యేసుక్రీస్తు ప్రభువా మీ పరిశుద్ధాత్మతో నన్ను నింపమని మనం వేడుకోవాలి. He is there to help you. నీకు సహాయం చేయటానికి ఆయన ఉన్నాడు. It says here in verse 17, last part, he will dwell inside you. 17వ వచనం చివరి భాగంలో మనం చూస్తే ఆయన మీలో ఉంటాడు. It's not, Jesus was outside them. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు వెలుపల ఉన్నారు. If there is an outward problem, he could help them. బాహ్య సంబంధమైన సమస్యలు ఏమైనా వచ్చినప్పుడు ఆయన సహాయం చేసేవాడు. Sometimes we have inside problems. ఇప్పుడు మనకేమో అంతరంగంలో సమస్యలు, Mind, we are worried. మన మనసులో చింతలు ఉంటాయి. The Holy Spirit will come inside and enable us to overcome that worry. పరిశుద్ధాత్ముడు మన లోనికి వచ్చి ఆ చింతను జయించడానికి సహాయం చేస్తాడు. And in our mind and in our inside us, we face so many temptations. మన మనసులో మన అంతరంగంలో ఎన్నో శోధనలకు గురవుతూ ఉంటాం. When somebody irritates us or gets angry with us, ఎవరైనా మన చిరాకు పెట్టినప్పుడు, మన మీద కోపపడ్డప్పుడు we are tempted to speak in an angry way back to them. మనం కూడా వాళ్ళతో కోపంతో మాట్లాడటానికి శోధించబడుతూ ఉంటాం. Even a husband and wife, sometimes they can be tempted like that to speak in anger to each other. భార్యాభర్తలు కూడా కోపంతో మాట్లాడుకునేటట్లు ప్రేరేపించబడుతూ ఉంటారు, శోధించబడుతూ ఉంటారు. If you ask that husband and wife at that time, do you love your wife? Do you love your husband? ఆ సమయంలో నువ్వు వెళ్ళి నీ భార్యను ప్రేమిస్తున్నావా, భర్తను ప్రేమిస్తున్నావా అని అడిగితే They say, yes, I love my partner, but this anger is uncontrollable.
నేను నా భాగస్వామిని ప్రేమిస్తున్నానుగా, మరి ఎందుకో ఈ కోపం వస్తుంది? The Holy Spirit has come to help you to overcome your anger. నీ కోపాన్ని జయించడానికి పరిశుద్ధాత్ముడు వచ్చాడు. Or some problem you face in the home. ఇంట్లో ఏదైనా సమస్యను మీరు ఎదుర్కొంటున్నప్పుడు There is a helper. Remember this word, helper. That's what the Holy Spirit is. కాబట్టి ఆయన సహాయకుడిగా ఉన్నాడు. మీరు గుర్తుపెట్టుకోండి ప్రభు ఏం చెప్పారు. He wants to assure you your sins are forgiven. నీ పాపాలు క్షమించబడ్డాయని ఆయన నీకు ఆ నిశ్చయతను కలుగజేస్తాడు. You know, some of us may not have committed some terrible sins, but some people here may have committed some very serious sins. కానీ ఇక్కడ కొంతమంది అంత భయంకరమైన పాపాలు చేసి ఉండకపోవచ్చు, కొంతమంది చేసి ఉండొచ్చు. Some of you may have committed such sins that you don't want anybody in this church to know about. కొంతమంది మీరు భయంకరమైన పాపాలు చేసి ఉండొచ్చు, ఈ సంఘంలో ఎవరికి తెలియకూడదని అనుకుంటూ ఉండొచ్చు. Isn't that true? అది నిజమా? There are some sins you committed in your life that you are so ashamed, you don't want anybody in the church to know it. నీ జీవితంలో నువ్వు చేసిన కొన్ని పాపాలు నువ్వు ఎంతో సిగ్గుపడుతూ ఈ సంఘంలో ఎవరికి తెలియకూడదు అనుకుంటున్నావు. So what does God say? ప్రభు ఏం చెప్తున్నాడు దీని గురించి? He says, I will cover it and wipe it out and nobody will ever know. కాబట్టి దాన్ని నేను తుడిచివేస్తాను, క్షమించి వేస్తాను, ఎవరికి తెలియదు. See, Jesus not only forgives our sin, యేసుక్రీస్తు ప్రభువారు కేవలం మన పాపాలను క్షమించటం మాత్రమే కాదు. we must all know this verse, Hebrews 8 verse 12. మనందరికీ తెలిసేది హెబ్రీ 8:12. Please turn to Hebrews 8. హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. And if you have the habit of underlining the Bible, this is a very good verse to underline. అలా బైబిల్లో వాక్యాలు అండర్లైన్ చేసుకుంటే అలవాటు ఉంటే ఇది మంచి వాక్యం అండర్లైన్ చేసుకోవటానికి. With a pencil or a small pen. పెన్సిల్ తోనో పెన్నుతోనో. Hebrews 8:12. హెబ్రీ 8:12. First of all, I will be merciful to all their sins. మొట్టమొదటిగా నేను వారి దోషముల విషయమై దయ కలిగి ఉన్నాను. That means he'll forgive you completely every sin you committed. అంటే మీరు చేసిన ప్రతి పాపాన్ని మొట్టమొదటిగా ఆయన క్షమిస్తున్నాడు. Dear brothers and sisters, I want to ask you, is there any sin that you committed that's always troubling you in your mind? నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు చేసిన ఏదైనా పాపం ఎల్లప్పుడూ కూడా మిమ్మల్ని ఒత్తిడి గురి చేస్తూ ఉందా? Maybe something you're so ashamed that you did it. బహుశా ఎంతో నువ్వు సిగ్గుపడే విషయాన్ని చేసి ఉండొచ్చు. You wished, oh, I wish I had never done that. అయ్యో నేను అది చేయకుండా ఉంటే బాగుండేది. Jesus says, I'll forgive you. యేసు ప్రభువే ఉన్నారంటే నేను నిన్ను క్షమిస్తున్నాను. And not only forgive, he says in the next part, I will not even remember it against you. ఆయన నిన్ను క్షమించటం మాత్రమే కాదు, నీ పాపములకు ఎన్నడూ జ్ఞాపకం చేసుకోను. See, sometimes when people forgive us, we know that they're always remembering the wrong thing we did against them. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే ఇతరులు మనల్ని క్షమిస్తారు కానీ మనం చేసిన తప్పుని వాళ్ళు ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారు. Even husband and wife sometimes. భార్యాభర్తలు కూడా గుర్తుపెట్టుకుంటారు వాళ్ళు. Husband may say, yes, my dear wife, I forgive you, but I cannot forget what you did. నువ్వు చేసింది నాకు గుర్తుంది, నేను క్షమించాను కానీ నేను మర్చిపోను. That is not the way to forgive. క్షమించటం అంటే అది కాదు. Let me repeat it. That is not the way to forgive. నిజంగా క్షమించే విధానం అది కాదు. See, if God said to me, ఒకవేళ దేవుడు నాతో ఇలా చెప్పుంటే, Zach, I forgive you all that you did, but I can never forget what all you did. కాబట్టి నువ్వు చేసిన వాటిని నేను క్షమించాను కానీ నేను ఎప్పుడు మర్చిపోను అని చెప్తే ప్రభు నాతో, Remember the bad things you did. కాబట్టి అది నిజంగా అది అలానే నాకు క్షమించేది. I will always remember what you did. కాబట్టి అంటే నువ్వు చేసిందల్లా ఎప్పుడు ఆయన జ్ఞాపకం ఉంచుకోడు. How will I feel? How will I feel if that happens? ఆ విధంగా జరిగితే నేను ఎలా భావిస్తాను? You feel so ashamed to come before God. కాబట్టి నేను ఎంతో సిగ్గుతో వస్తాను ప్రభు దగ్గరికి. And say, He's always remembering what I did. అయ్యో నేను చేసిందల్లా ప్రభు ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకుంటున్నాడే. Thank God it is not like that. కానీ దేవుడు ఆ విధంగా లేడు. అందుని బట్టి ఆయన వందనాలు. He says, I will not remember all that you did in the past. నేను ఇక ఎన్నటికి నీ జ్ఞాపకం చేసుకొని నువ్వు చేసిన పాపాలన్నీ. I want to ask all of you. మిమ్మల్ని అందరిని నేను అడుగుతున్నాను. You believe that God not only forgives, but He forgets what you have done.
ప్రభువు నీ పాపాలను క్షమించడం మాత్రమే కాదు, నువ్వు చేసినవన్నీ మర్చిపోతున్నాడు, జ్ఞాపకం చేసుకోడు. If there's even one person like that, please hear this good news today. కాబట్టి ఎవరైనా ఆ విధంగా ఒక్కరున్నా ఈ శుభవార్తను వినండి మీరు ఈరోజు. Every one of you in Hyderabad church must know this truth today. కాబట్టి ఈరోజు ఇక్కడ కూర్చున్న సిఎఫ్సి హైదరాబాద్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. It is not my word, it is God's word in Hebrews 8:12. ఇది నేను చెప్తున్న మాటలు కాదు, దేవుడు చెప్తున్న మాటలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం. Will not remember anything that all the sins you did against me. నీవు నాకు విరోధంగా చేసిన ఏ పాపాన్ని నేను ఇక ఎన్నటికీ జ్ఞాపకము తెచ్చుకొనను. This is only after Jesus came. ఇది యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాతే ఇది సాధ్యమైంది. He died on the cross. ఆయన సిలువలో మరణించిన తర్వాతే. Old Testament, you know how it was? పాత నిబంధనలో ఎలా ఉంటుందో మీకు తెలుసా? God forgave them, but he still remembered it against them. దేవుడు వారు చేసిన పాపాలు క్షమించారు, కానీ వారికి విరోధంగా ఆయన గుర్తుపెట్టుకున్నాడు. I'll show you that. Psalm 32. కీర్తనలో 32 మనం చూసినట్లయితే, Turn to Psalm 32. కీర్తనలో 32. What do you see there? మనం ఏం చూస్తున్నాం ఇక్కడ? Psalm 32 verse 1. కీర్తనలో 32:1. How blessed is the one whose transgression is forgiven, whose sin is covered. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. Yes, God forgave the sin. ప్రభువు నీ పాపాన్ని క్షమించాడు. What did he do after that? కానీ తర్వాత ఏం చేశారు? He covered it. ఆయన దాన్ని కప్పేశారు. Now supposing I take a cloth and cover something. ఇది ఎలా ఉంటే ఒక గుడ్డ తీసుకొని కప్పేసినట్టు. Supposing my sin is written on a board. నా పాపము బోర్డు మీద రాశారనుకోండి, I put a cloth over it. దాని మీద నేను ఒక గుడ్డని కప్పాను, Covered. అది కప్పేశాను. Okay, nobody can see it. ఎవరు చూడలేరు ఇప్పుడు దాన్ని. Somebody lifts the cloth, they can see. కానీ ఎవరైనా ఆ బట్టను పైకి తీస్తే కనపడుతుంది. That is how it was in the Old Testament. పాత నిబంధన అలా ఉండేది. The sin was written there, but it was covered with a cloth. ఆ పాపం అయితే అక్కడ ఒక బట్టతో కప్పేసినట్లుగా ఉండేది. But you know what Jesus does in the New Testament? కానీ క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారో తెలుసా? Takes a wet cloth and wipes out the whole boards. కాబట్టి ఆయన దాన్ని తుడిచివేశారు. Supposing something is written on the board and is wiped out with a wet cloth. కాబట్టి ఇప్పుడు ఏదైనా ఒక గుడ్డ తీసుకొని మనము ఒక రాసిన దాని మీద పెట్టినట్లయితే Gone. అది పోతుంది మొత్తము తుడిచివేస్తే. Nobody can see it. ఇప్పుడు ఎవరు చూడలేరు దాన్ని. That is how your sin is blotted out in the New Testament. క్రొత్త నిబంధనలో నీ పాపము తుడిచివేయబట్టం అంటే ఆ విధంగా ఉంటుంది. Very important to understand. Only if you have this foundation, you can be a strong Christian. కాబట్టి ఎప్పుడైతే మనం ఈ పునాదిని కలిగి ఉంటామో అప్పుడు మాత్రమే మనం ప్రభువులో సంతోషంగా ఉండగలం. The blood of Jesus Christ is so powerful that it not only forgives but blots out my entire past life. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం ఎంత శక్తివంతమైందంటే కేవలం నా గత పాపములు క్షమించబట్ట మాత్రమే కాదు, దాన్ని తుడిచివేస్తుంది. No, this is like the kindergarten lesson in the Christian life. క్రైస్తవ జీవితంలో ఎల్కేజీలో నేర్చుకునే పాఠం ఇది. It is like teaching people ABC. ఇది చిన్నపిల్లలకి ఏబీసీ నేర్పించినట్లుగా. First lesson. మొట్టమొదటి పాఠం ఇది. Sins are not only forgiven but blotted out. నీ పాపాలు క్షమించబట్ట మాత్రమే కాదు, అవి తుడిచివేయబడ్డాయి. And not only that, అంత మాత్రమే కాదు, Romans 5, తర్వాత యేసుప్రభు జీవితం మనం చూసినట్లయితే Romans 5 verse 1. Romans chapter 5 and verse 1. రోమా 5:1. There it says we are justified by faith. మనం అక్కడ ఏమి రాయబడిందంటే మనము విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాము. Many people have not understood what the meaning of justified is. నీతిమంతులుగా తీర్చబడటం అంటే ఏంటంటే చాలా మందికి అర్థం కాదు. It is very simply. ఇది ఎంతో సామాన్యమైన సత్యం. It is God looks at you just as if you never sinned in your whole life. నీ జీవితం అంతట్లో నువ్వు ఒక్క పాపం కూడా చేయలేదు అన్నట్లుగా ప్రభు చూడటం. That is the meaning of justified. అదే నీతిమంతులుగా తీర్చబడటం అంటే. More than forgiven. కేవలం క్షమించబడటం మాత్రమే కాదు,
It is more than it's blotted out. ఇక్కడ తుడిచివేయబట్టం కూడా. It is more than saying, I will not remember. నేను జ్ఞాపకం ఉంచుకోను అని చెప్పటం మాత్రమే కాదు, He's saying, I look at you as if you never sinned in your whole life. అసలు నీ జీవితం అంతట్లో నువ్వు ఒక్క పాపం కూడా చేయలేదు అన్నట్లుగా నేను చూస్తాను. You know, supposing you have done some great harm to somebody, ఉదాహరణకి ఏదైనా ఒక హాని చేసావు నువ్వు, and he says, okay, I forgive you. నేను క్షమించాను అన్నాడు. But every time you see him, you feel so bad because you think, I did so much harm to him last year. అతన్ని చూసిన ప్రతిసారి కూడా అయ్యో పోయిన సంవత్సరం నేను ఇంత ఘోరాన్ని చేశాను. You don't even feel like meeting him అసలు ఆయన్ని కలవటానికి కూడా ఇష్టపడవు నువ్వు. because you did some harm to him. Even though he forgave you, you feel bad. ఎందుకంటే నువ్వు అతనికి హాని చేసావు కాబట్టి అతనికి క్షమించినా కానీ నువ్వు ఈ విధంగా బాధపడుతుంటావు. You know, good God is. He says, I don't want you to come to me like that. కానీ దేవుడు ఎంత మంచివాడు చూడండి, మీరు నా దగ్గరికి అలా రావాలని నేను అనుకోవట్లేదు. If you come to me, I look at you as if you did not commit all those sins. నువ్వు నా దగ్గరకు వచ్చిన ప్రతిసారి నేను ఎలా చూస్తానంటే నువ్వు ఒక్క పాపం కూడా చేయలేదు. That is the meaning of Romans 5:1, justified by faith. రోమా 5:1 విశ్వాస మూలముగా నీతిమంతులుగా తీర్చబట్టం అంటే అదే. Understood it before, please understand it today. కాబట్టి ఇంతకు ముందు మీకు ఇది అర్థం కానట్లయితే ఈ రోజు అర్థం చేసుకోండి. I am not only forgiven but justified. నేను కేవలం క్షమించబడిన వాడిని మాత్రమే కాదు, నేను నీతిమంతునిగా తీర్చబడ్డాను దేవుని ద్వారా. Romans 5:9, అక్కడ 5:9 చూస్తే ఇప్పుడు justified by his blood, ఆయన రక్తం వలన మీరు నీతిమంతులుగా తీర్చబడ్డారు. forgiven by the blood shed on the cross. Yes, we know that. కలువరి శిలువలో రక్తం కార్చబడింది మనకు తెలుసు, అది Forgiven. క్షమించబడ్డాం. But justified is more than that. కానీ నీతిమంతులుగా తీర్చబడటం అంటే దానికంటే ఎక్కువైంది. Jesus not only forgives my sin, యేసుక్రీస్తు ప్రభువు నా పాపాలను క్షమించటం మాత్రమే కాదు, cleanses me such that God says, I look at you as if you did not even commit that sin. అంటే నువ్వు అసలు ఒక్కసారి కూడా పాపం చేయలేదు అన్నట్లుగా నేను నీతిమంతుడిగా నిన్ను తీరుస్తున్నాను అని చెప్తున్నారు ప్రభు. This is why the meaning of the gospel, the word gospel means good news. శుభవార్త, శుభ సందేశం, మంచి వార్త. Can you hear any better news than this? దీనికంటే ఏదైనా మంచి వార్తను మీరు విన్నారా? అసలు Whatever sin you may have committed, నువ్వు ఏ పాపం చేసినా సరే not only God forgives you, దేవుడు క్షమించటం మాత్రమే కాదు, but he looks at you as if you did not even do that. నువ్వు ఒక్కసారి కూడా అది చేయనట్లుగా ప్రభు నిన్ను చూస్తున్నారు. But so should we take advantage of God and keep on sinning? కాబట్టి అలాంటిది నువ్వు కలిగి ఉండాలనుకుంటున్నావా? You know, all of us, after we are forgiven, we have many more years to show our love for the Lord. కాబట్టి ఆ తర్వాత మనం అంతే ఉంటాం కాదు, కానీ ప్రభు కోసం మన ప్రేమను వ్యక్తం చేయాలి. God forgave my sins 65 years ago. 65 సంవత్సరాల క్రితం ప్రభు నా పాపాలను క్షమించాడు. He was 19 and a half years old. 19.5 సంవత్సరాల వయసులో నేను ఉన్నప్పుడు Christ came into my heart and forgave all my sin. యేసుక్రీస్తు ప్రభువు నా హృదయంలోనికి వచ్చిన ప్రతి పాపాన్ని ఆయన క్షమించారు. I am very thankful that God gave me 65 years to show my love for him by serving him in some way. యేసుక్రీస్తు ప్రభువుని ఏదో ఒక విధంగా సేవించడానికి ప్రభు నాకు 65 సంవత్సరాలు ఇచ్చారు, ఆ ప్రేమను వ్యక్తం చేయడానికి. Isn't it a good thing that we get a chance to show our love for the Lord by doing something for him? కాబట్టి నిజంగా ఆయన మనకు చేసిన దాన్ని బట్టి మనము ఆయనకు ప్రేమను వ్యక్తం చేయడానికి అవకాశం ఇవ్వటం మంచిది కదా. I'll tell you the story of one man who was forgiven and died the same day. కాబట్టి ఒక వ్యక్తి పాపాలు క్షమించబడి ఆ రోజు చనిపోయాడు అనుకోండి. He was completely forgiven. క్షమించబడ్డాడు సంపూర్ణంగా, Died the same day. కానీ అదే రోజు చనిపోయాడు. No opportunity to do anything for the good to serve the Lord. కాబట్టి ప్రభువుని సేవించటానికి, ఆయన ప్రేమను వ్యక్తం చేయటానికి ఆయనకి అవకాశం లేదు. You know that man. కాబట్టి ఆ వ్యక్తిని గురించి మనం అలా ఆలోచిస్తున్నాం. You all know him. ఆ వ్యక్తి గురించి మనందరికీ తెలుసు. It is the man who hung on the right side of Jesus on the cross. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి ఒక పక్కన ఉన్న దొంగ. Don't you know him? మీ అందరికీ తెలుసా? You all read about him. కాబట్టి మనందరూ ఆయన గురించి చదివాం. He was hanging on the right side. ఆయన కుడి పక్కన వేలాడుతూ ఉన్నాడు. Just before he died,
ఆయన చనిపోక ముందు జస్ట్ కొంచెం కొద్ది సమయం ముందు, Lord, please remember me, I'm a sinner. ప్రభువా నేను పాపాత్ముడిని, నన్ను జ్ఞాపకం చేసుకోండి. I'm in your kingdom, please think of me. ఓ ప్రభువా మీరు మీ రాజ్యంలోకి వెళ్తున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి. Jesus, 2000 years later, when you come in your kingdom, please remember me. 2000 సంవత్సరాల తర్వాత మీరు మీ రాజ్యంతో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని అడిగాడు. But Jesus told him, యేసు ప్రభు ఏం చెప్పారంటే, today, నేడే you and I will be in paradise. నీవు పరదైస్లో నాతో ఉంటావు. So what happened that day? కాబట్టి ఆ రోజు ఏం జరిగింది? Jesus died యేసు ప్రభు చనిపోయారు, and he went to paradise. ఆయన పరదైస్లోనికి వెళ్ళాడు. That man died, ఆ వ్యక్తి కూడా చనిపోయాడు, he went to paradise. ఆయన కూడా పరదైస్లోనికి వెళ్ళాడు. After that, Jesus came back to earth for 40 days. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు 40 దినములు భూమి మీద ఉన్నారు. But that day they were in paradise. కానీ ఆ రోజైతే వాళ్ళు పరదైస్లో ఉన్నారు. Just a few moments after he died, and then he was in paradise and Jesus was there. కాబట్టి ఆయన పాపాలు క్షమించబడ్డాయి, చనిపోయారు, ప్రభుతో పరదైస్లో ఉన్నాడు. See that verse, Luke's Gospel, chapter 23. లూకాసు వార్త 23. This is a story you heard, but sometimes we don't think about it. కాబట్టి మీరు చదివి ఉండొచ్చు, మీరు అయితే దీని గురించి ఎక్కువ ఆలోచించి ఉండకపోవచ్చు. And if you don't meditate on God's word, you miss a lot. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించకుండా ఉన్నట్లయితే మనం ఎంతో కోల్పోతాం. Turn with me to Luke 23, లూకా 23, verse 42. 42. This one murderer who was hanging on the cross. ఒక హంతకుడు సిలువలో వేలాడుతున్నాడు. Luke 23:42. He says, Jesus, please remember me when you come in your kingdom. లూకా 23:42. యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోను. When is that? He's coming in his kingdom after 2000 years. కాబట్టి 2000 సంవత్సరాల తర్వాత జరగబోయేది ఇది. Remember me when you come in your kingdom. ఓ ప్రభువా మీ రాజ్యంతో మీరు వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి. He said, not 2000 years later, today you will be with me in paradise. Verse 43. 43వ వచనం మనం చూస్తే 2000 సంవత్సరాల తర్వాత కాదు, నేడు నీవు నాతో కూడా పరదైస్లో ఉండవు. Today. నేడు That means what? As soon as Jesus died, he went to paradise. అంటే యేసుక్రీస్తు ప్రభువు చనిపోయిన వెంటనే ఈ వ్యక్తి పరదైస్లోకి వెళ్ళిపోయాడు. Where was he for those 3 days? ఆ 3 రోజులు He was not on the earth. ఆయన భూమి మీద లేరు. Body was in the grave. ఆ శరీరం అయితే సమాధిలో ఉంది, But he was in paradise. కానీ ఆయన పరదైస్లో ఉన్నారు. We know. ఎలా తెలుస్తుంది? Because he said that today you'll be with me in paradise. ఎందుకంటే నేడు నీవు నాతో కూడా పరదైస్లో ఉంటావు ప్రభువే చెప్పారు కాబట్టి. Hanging there, and now he suffered a lot on the cross and then he died. కాబట్టి ఆయన సిలువలో శ్రమపడి తర్వాత మరణించారు. When he wakes up, he's in paradise with Jesus. ఆ వ్యక్తి సిలువలో శ్రమపడి మరణించిన తర్వాత ఆయన మేల్కొని వెంటనే ప్రభువుని చూశాడు. So what do you think he said to Jesus when he reached paradise that day? కాబట్టి పరదైస్లోకి వెళ్ళిన తర్వాత ప్రభువుని చూసిన తర్వాత ఆయన ఏమని ఉంటాడు? Lord, I was such an evil man. ప్రభువా నేను ఎంతో దుర్మార్గుణ్ణి, Robbed so many people, I killed so many people. ఎంతో మంది దగ్గర దోపిడీ చేశాను, ఎంతో మందిని హత్య చేశాను. And the Lord says, I've forgiven you. ప్రభు ఏమన్నారంటే నేను క్షమించాను. He died on the cross for you. కాబట్టి ఆ సిలువలో అతను మరణించి పరదైస్లోనికి వెళ్ళాడు. That's why you're here. అదే ఇక్కడ జరిగింది. Now tell me, how do you think that thief felt in his heart when he reached paradise? అయితే పరదైస్లోనికి వెళ్ళిన తర్వాత దొంగ హృదయంలో ఏం జరిగి ఉండొచ్చు? He's very happy. ఆయన సంతోషంగా అయితే ఉన్నాడు. An evil man, I should go to hell, but the Lord has brought me here. ఆయన ఒక నరహంతుడుగా దుర్మార్గుడుగా ఉండి నరకానికి వెళ్ళాల్సిన వాడు పరదైస్కి వెళ్ళి ప్రభుతో ఉన్నాడు. He did not do one good thing. ఆయన ఒక్క మేలు కూడా చేయలేదు, ఒక్క మంచి పని కూడా చేయలేదు. Because he believed in Jesus. కానీ వెంటనే ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. You don't go to heaven by doing good. ఏదో మనం మంచి కార్యాలు చేయటం ద్వారా పరలోకానికి వెళ్ళము. You go to heaven by repenting of your sin and saying, Lord, please remember me. మన పాపాన్ని బట్టి మారు మనసు పొంది ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రభువుని వేడుకుంటే. But one thing that thief must have felt really sorry when he went to heaven.
కానీ ఆయన పరలోకానికి వెళ్ళినా కానీ దొంగ ఒక్క విషయం బట్టి ఎంతో చింతించి ఉండొచ్చు. He says, "Oh Lord, I never got a chance to witness for you on earth." ప్రభా, ఈ భూమి మీద నీ గురించి నేను సాక్షిగా ఉంటాను, నాకు అవకాశం లభించలేదు. Don't you think he would have felt like that? బహుశా మీరు కూడా అలా అనుకుంటున్నారా? You died to forgive me. ఓ ప్రభా, నన్ను క్షమించడానికి మీరు చనిపోయారు. And I would have been, if I had a few more days on earth, I could have told other people this wonderful news. అయ్యో, ఈ భూమి మీద నేను ఇంకొన్ని రోజులు బతుకుంటే ఈ శుభవార్తని చాలా మందికి నేను చెప్పుండేవాడిని. I could have told my relatives. కాబట్టి నా బంధువులకి చెప్పేవాడిని. I could have gone and asked forgiveness from the people I robbed. లేకపోతే నేను ఎవరినైతే దోపిడీ చేసానో వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగేవాడిని. Never got a chance. కాబట్టి నాకు అవకాశం లేదు. And if he asks the Lord, "Lord, can I go back to earth and ask forgiveness from people?" ప్రభా, నేను ఇప్పుడు మరి భూమి మీదకి మళ్ళా వెళ్ళి క్షమించమని అడగాల? Lord says, "No, once you come here, you cannot go back." ప్రభు చెప్పిండు, ఒకసారి ఇక్కడికి వచ్చినాక మళ్ళీ వెళ్ళటం అనేది ఉండదు. So that what is it that thief lost? కాబట్టి మరి ఆ దొంగ కోల్పోయింది ఏంటి? What did he gain? He gained heaven. ఆయన పొందింది ఏంటి? పరలోకాన్ని పొందాడు. What did he lose? కానీ ఆయన పోగొట్టుకుంది ఏంటి? I'll tell you what he lost. ఆయన ఏం పోగొట్టుకున్నాడు? He lost the opportunity to show his love for God, love for Jesus on this earth. దేవుని కోసం, యేసుక్రీస్తు ప్రభు కోసం తన ప్రేమను వ్యక్తం చేసే అవకాశాన్ని కోల్పోయాడు. Now compare that with you. ఇప్పుడు మీతో పోల్చుకున్నట్లయితే, You accepted Christ, మీరు క్రీస్తుని అంగీకరించారు, but you did not die 5 minutes later. కానీ 5 నిమిషాల తర్వాత మీరేం చనిపోలేదు. God has kept you alive. ప్రభు మీకు ఆయుష్నిచ్చాడు. You are better than that dying thief. ఆ వెంటనే చనిపోయిన వ్యక్తి కంటే మీరు శ్రేష్టంగానే ఉన్నారు. We have an opportunity to show our love for Jesus on earth. ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రభు కొరకు మన ప్రేమను వ్యక్తం చేయడానికి మీకు అవకాశం ఉంది. Our relatives, మీ బంధువులకి, many people we meet, మనం కలుసుకుండే అనేక మందికి. they don't love me, doesn't matter, I can love them. కాబట్టి ఒకవేళ నన్ను కలుసుకున్నట్లయితే వాళ్ళకి తెలియదు ఆ సువార్త. What I want to ask you is, are you showing the love of Jesus to other people through your life? కాబట్టి నేను మిమ్మల్ని ఏమడుగుతున్నా అంటే, మీ జీవితం ద్వారా యేసుక్రీస్తు ప్రభు గురించిన ప్రేమను ఇతరులకు మీరు చూపిస్తున్నారా లేదా? Turn back to Romans 5. రోమా 5 మనం చూస్తే, We saw there in verse 1, we are justified. రోమా 5:1 మనం చూస్తే మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. Remember that word. దీన్ని జ్ఞాపకం ఉంచుకోండి. Means God looks at as if you never sinned in your life. ప్రభువు మీరు ఒక్కసారి కూడా పాపం చేయలేదు అన్నట్లుగా మిమ్మల్ని చూస్తూ ఉన్నారు. And what does he do after that? ఆ తర్వాత మరి ఏం చేయాలి? It's 5. 5వ వచనం, It's 5:5. రోమా 5:5. He pours the love of God into your heart. ఆయన తన ప్రేమను మన హృదయాల్లో కుమ్మరిస్తారు The Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా. Very, very important verse as to what the Holy Spirit does in our life. కాబట్టి ఇది ఎంతో ప్రాముఖ్యమైనది, పరిశుద్ధాత్ముడు మన హృదయంలోనికి రావటం అనేది. Yes, I know he gives the gift of tongues to some people. అవును, ఆయన భాషలు మాట్లాడే వరాన్ని కొంతమందికి ఇస్తాడు. More important than that is for the love of God to be put in our hearts by the Holy Spirit. కానీ దానికంటే అత్యంత ప్రాముఖ్యమైనది ఏంటంటే, పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొక్క ప్రేమ మన హృదయాల్లో కుమ్మరించబడటం. See, read that verse. ఆ వచనాన్ని మీరు చదవండి, Last part of that verse. ఆ చివరి భాగం. The love of God is poured in our hearts through the Holy Spirit who is given to us. మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాల్లో కుమ్మరించబడి ఉన్నది. So what is the main thing God does to us when he gives us the Holy Spirit? కాబట్టి ఎందుకు పరిశుద్ధాత్మని మనకు అనుగ్రహించేది దేవుడు? To fill our hearts with his love. మన హృదయాల్లో ఆయన ప్రేమతో నింపటానికి. There's very little love in this world. కాబట్టి ఆయన ప్రేమను మనం ఇతరులకు చూపించడానికి. Where there's hatred. ఎటువంటి ద్వేషమైన ఉందా? Families, there are hatred. కాబట్టి కుటుంబాల్లో ద్వేషాలు ఉన్నాయి. I get so many letters from people who write and say we're having problems in the family. అనేక మంది నాకు ఉత్తరాలు రాస్తూ ఉంటారు, వాళ్ళ కుటుంబాల్లో ఎన్నో సమస్యలు ఉన్నాయని. Christians. క్రైస్తవులు. Too much hatred between them and other Christians. కాబట్టి ఇంకో క్రైస్తవుడికి ఎంతో ద్వేషం ఉంటుంది వాళ్ళ మధ్య.
Mother-in-law hating the daughter-in-law and daughter-in-law hating the mother-in-law, అత్త కోడల్ని, కోడలు అత్తని ద్వేషించటం, fighting for some property. ఏదో ఆస్తి కోసం తగాదలు, This is what is happening among Christians. క్రైస్తవుల మధ్య జరుగుతున్న విషయాలు ఇవి. Hatred. ద్వేషం ద్వేషం ద్వేషం. And in such an evil world, God puts the Holy Spirit in our hearts to shed abroad His love there. ఇంత దుష్ట లోకంలో కూడా దేవుడు పరిశుద్ధాత్మను మనకు ఎందుకు అనుగ్రహిస్తున్నాడంటే ప్రేమను వాళ్ళకి వ్యక్తం చేయటానికి. And I want you to read 1 Corinthians chapter 13. మొదటి కొరింథీ 13 ఒకసారి చూడండి. I told you that when some people talk of the Holy Spirit as only speaking in tongues. నేను ఇంతకుముందు చెప్పాను, చాలా మంది పరిశుద్ధాత్మ అనే వెంటనే వాళ్ళ భాషల గురించి చెప్తూ ఉంటారు. Listen to this verse. ఈ వచనాన్ని మీరు చూడండి. 1 Corinthians chapter 13 verse 1. మొదటి కొరింథీ 13:1. This is written especially for those who speak in tongues. ముఖ్యంగా ఎవరైతే భాషలతో మాట్లాడుతుంటారో వాళ్ళ గురించి రాయబడింది ఇది. It says if you speak in the tongues of men, and not only tongues of men, but you speak in the tongues of angels also. నువ్వు మనుషుల భాషలతో మాట్లాడినా, మనుషులుగా భాషలే కాదు దేవదూతల భాషలతో మాట్లాడినా, but you don't have love in your heart. నీవు నీ హృదయంలో ప్రేమ లేని వాడివైతే You're like a noisy gong. మోగెడి కంచును, You know, you take a hammer and hit some metal thing, and such a loud noise it rings in your ears. అది ఎలా ఉంటుందంటే ఒక కంచు వస్తువుని తీసుకొని దాన్ని మోగిచ్చామనుకోండి ఎంత శబ్దం వస్తుంది. Think if somebody takes a metal piece and keeps on hitting it with a hammer. కాబట్టి మీరు ఏదైనా ఒక వస్తువుని తీసుకొని ఒక సుత్తి తీసుకొని దాన్ని కొడుతూ ఉంటే You feel like closing your ears. It's such a horrible sound. అలాంటి శబ్దం వచ్చినప్పుడు భయంకరమైన శబ్దం, మీ చెవులు మూసుకోవాలనిపిస్తుంది మీకు. That's what he says. Your speaking in tongues is like that. మీరు మాట్లాడే భాషలతో మాట్లాడటం అనేది ఆ విధంగా ఉందని పౌలు చెప్తూ ఉన్నాడు. Metal piece and banging it with a hammer. కాబట్టి ఒక వస్తువుని తీసుకొని సుత్తితో కొడుతూ ఉండటం. If you don't have love. ఎందుకంటే మీకు ప్రేమ లేదు. 1 Corinthians 13 verse 1. మొదటి కొరింథీ 13:1. You can do any miracle. కాబట్టి మీరు మాట్లాడొచ్చు భాషలో, No, you can do any miracle. నీ అద్భుతాలు చేయొచ్చు. But if you don't have love, కానీ మీకు ప్రేమ లేనట్లయితే it says here. వ్యర్థం. 13 verse 2 last part. 13:2 చివరి భాగం. Even if you have faith to remove a mountain out of the way. కాబట్టి మీరు ఇక్కడ కొండలు పెకిలించి మీరు బయటకు పడవేసినా కానీ You can remove a mountain which is in the way. కాబట్టి మార్గంలో ఉన్న కొండని పెకిలించేసిన But you don't have love. నీకు ప్రేమ లేకపోతే You are a zero. నువ్వు వ్యర్థుడవు. How to become a zero? కాబట్టి ఇక్కడ ఎందుకు సున్నా అయిపోయావు? You do a miracle, but you don't have love for people. నువ్వేమో అద్భుతం చేసావు కానీ ఇక్కడ ప్రజల మీద ప్రేమ లేదు నీకు. 1 Corinthians 13 says, love is the greatest. ఇక్కడ మొదటి కొరింథీ 13లో మనం చూసినట్లయితే వీటన్నిటిలో శ్రేష్టమైనది ప్రేమయే. 13 verse 13. 13:13 మొదటి కొరింథీ 13:13. You see that in your Bible. మీ బైబిల్లో మీరు చూస్తూ ఉంటారు. Last sentence in that chapter. ఆ అధ్యాయంలో చివరి మాట, The greatest of everything is love. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. Among all of you brothers and sisters sitting here today, ఇక్కడ కూర్చున్న సహోదరి సహోదరుల మధ్య who is the most spiritual person? ఇక్కడ ఉన్న వాళ్ళల్లో మిక్కిలి ఆత్మీయుడు ఎవరు? Not the person who can preach well, బాగా బోధించగలిగిన వ్యక్తి కాదు, but whoever has got a heart filled with love. ప్రేమతో తన హృదయాన్ని నింపుకున్న వ్యక్తి. That you look inside his heart, there is not even one corner with hatred towards anybody. నీ హృదయంలో నువ్వు చూసుకున్నట్లయితే ఎవరితో తగాదులు, పోట్లాట్లు, ద్వేషాలు ఉండకూడదు. That is the greatest person sitting in this hall today. కాబట్టి ఈ హాల్లో కూర్చున్న వ్యక్తిలో శ్రేష్టమైన వ్యక్తి అతడే. And all of you can be like that. మీలో అందరూ ఆ విధంగా ఉండొచ్చు. God has given me a gift of preaching. దేవుడు నాకు బోధించే వరాన్ని ఇచ్చారు. But I say, Lord, more than preaching, I want love in my heart. ఓ ప్రభువా, నేను బోధించే దానికంటే కూడా ఎక్కువగా నా హృదయంలో ప్రేమను నేను కలిగి ఉండాలి. I preach to all the people in Hyderabad church without any love in my heart for you. ప్రభువా, నేను హైదరాబాద్ సంఘంలో అందరితో మాట్లాడొచ్చు, బోధించవచ్చు, కానీ నాకు ప్రేమ లేకనట్లయితే
God says, Zach Punan, you're a zero. దేవుడు ఏం చెప్తున్నాడంటే జాక్ పూనే నువ్వు సున్నా, You're zero. నువ్వు ఒక సున్నాగా ఉన్నావు. Lord, after preaching to all these people, I'm a zero? అంటే నేను ఇంతమందికి బోధించిన తర్వాత కూడా ఒక సున్నాలాగా ఉంటానా? Yes, you don't have any love for them. ఎందుకంటే మరి వాళ్ళ మీద నీకు ప్రేమ లేదు. I'll tell you honestly, నేను యథార్థంగా చెప్తున్నాను, more important than my preaching to you, I want to have love in my heart for all of you. కాబట్టి నేను మీకు బోధించడం కంటే కూడా దానికంటే ఎక్కువగా నా హృదయంలో మీ అందరి మీద నేను ప్రేమను కలిగి ఉన్నాను. I don't want to be known as a great preacher. నేనేదో గొప్ప బోధకుడిని అనిపించుకోవాలని నాకు లేదు. I want to be known as a man who loves others. ఇతరులను ప్రేమించే వ్యక్తిగా ఉండాలి. If a very poor brother comes to my house, I can love him and serve him. ఒక పేద సహోదరుడు నా ఇంటికి వచ్చినని అతన్ని ప్రేమిస్తాను, అతన్ని సేవిస్తాను. Some preachers only love the rich people. కొంతమంది బోధకులు కేవలం ధనవంతులనే ప్రేమిస్తుంటారు. I have spent most of my life among the poorest people in the villages of Tamil Nadu. నా జీవితంలో ఎక్కువ భాగాన్ని ఎంతో పేదవాళ్ళైన తమిళనాడులోని గ్రామాల్లో విశ్వాసులతో నేను గడిపాను. Every year, for ప్రతి 40 years, 40 సంవత్సరాలు ప్రతి సంవత్సరం I went there to share God's word with the poor villages in Tamil Nadu. తమిళనాడులోని పేద గ్రామాల్లో మేము వెళ్ళి సువార్తను ప్రకటించాం. Many of those people have not even finished high school. అందులో చాలా మంది హై స్కూల్ కూడా కంప్లీట్ చేయలేదు. Many poor people ఎంతో పేదవాళ్ళు, work in the farms. వాళ్ళు పొలాల్లో పనిచేసుకునేవాళ్ళు. They get a job when the sowing time and the reaping time. The rest of the time they don't have job. వాళ్ళు ఏంటంటే ఇది విత్తనాలు విత్తేటప్పుడు కోత కోసేటప్పుడు పని ఉంటుంది, మధ్యలో పని ఉండదు వాళ్ళకి. Very poor people. ఎంతో పేదవాళ్ళు, Accepted Jesus. కానీ వాళ్ళు యేసుని ప్రేమించిన వాళ్ళు. You would go to their home, there's no chair, no table in their home. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో చైర్ ఉండదు, టేబుల్ ఉండదు. Everybody sits on the floor. మేము కిందే కూర్చుండేవాళ్ళం. They sit on the floor. కాబట్టి కిందే కూర్చున్నాం నేల మీదే. I'm not there to preach to them, I want to love them. అయినా నేను వాళ్ళని ప్రేమించాలి. And I was so blessed to go there. అక్కడికి వెళ్ళినందుకు నేను ఎంతో ఆశీర్వదించబడ్డాను. Many of them were sick. అందులో చాలా మంది రోగులుగా ఉన్నారు. My wife, who's a doctor, would conduct a medical clinic every year. నా భార్య వైద్యురాలు కాబట్టి ప్రతి సంవత్సరం వాళ్ళకి మెడికల్ క్లినిక్ కండక్ట్ చేసేవాళ్ళు. The first few years I traveled alone because my children were all small, my wife was at home. నేను కొన్ని సంవత్సరాలు నా పిల్లలు చిన్నవాళ్ళుగా ఉన్నప్పుడు నా భార్య ఇంట్లో ఉండేది, నేను ఒక్కడనే వెళ్ళేవాడిని. Then for 25 years she traveled with me. తర్వాత 25 సంవత్సరాలు తను నాతో కూడా ప్రయాణం చేస్తూ వచ్చింది. Children went to college. దేవుడు After my children went to the college, నా పిల్లలు కాలేజీకి వెళ్ళిన తర్వాత my wife was free to travel with me to these poor villages. నేను నా భార్య కూడా కలిసి ఈ పేద గ్రామాల్లో మేము వెళ్ళేవాళ్ళం. Then we could help the sick people also medically. ఆ విధంగా తాను ఎంతో పేదవాళ్ళైనా రోగులుగా ఉన్న వాళ్ళకి ఎంతో సహాయం చేసేవాళ్ళు మెడికల్గా. Remember one thing, dear brothers and sisters. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్క విషయాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకోండి. If you cannot love one another, you are a zero. మీరు ఒకరినొకరు ప్రేమించుకోలేనట్లయితే మీరు సున్నాలు. But if you can love the others, ఆ విధంగా మన ఇతరులను ప్రేమించాలి. if you cannot preach, it doesn't matter. ఒకవేళ నువ్వు బోధించలేకపోవచ్చు, అది వేరే విషయం. It doesn't matter if you can't preach. Not important. నువ్వు ఒకవేళ బోధించడం అనేది ప్రాముఖ్యమైనది కాదు, బోధించలేకపోయినా మంచిదే. You don't have any money to put in the offering box. Not important. కాబట్టి దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క అవయవంలో ఒక్కొక్క ఇది ఇచ్చారు. Ask God to give you love in your heart for everybody. కాబట్టి ప్రతి ఒక్కరి కోసం ప్రేమను కుమ్మరించినట్లు దేవుణ్ణి అడగండి. Before Jesus went to heaven, యేసుక్రీస్తు ప్రభువారు పరలోకానికి వెళ్ళక మునుపు he told his disciples in John 13, తన శిష్యులతో యోహాను 13లో ప్రభు ఈ విధంగా చెప్పారు. God gave Moses 10 commandments in the Old Testament. పాత నిబంధనలో మనం చూసినట్లయితే మోషే 10 ఆజ్ఞలను ఇచ్చాడు. He wrote it on two pieces of rock, 10 commandments. 10 ఆజ్ఞలను 2 పలకల మీద రాసి తీసుకొని వచ్చారు. You all know that it is written in Exodus chapter 20. నిర్గమకాండం 20లో ఉంటుంది, మీకు తెలుసా విషయం. But Jesus, how many commandments did he give? కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎన్ని ఆజ్ఞలు ఇచ్చారు? 1 command. ఒకటే ఆజ్ఞ ఇచ్చారు. See,
John 14 and verse 34. యోహాను 14:34. See that in your Bible? A new commandment I give you, that you love one another as I have loved you. కాబట్టి నేను మీకు కొత్త ఆజ్ఞ ఇస్తూ ఉన్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్లుగా మీరు ఒకరినొకరు ప్రేమించవలను. Now, read carefully. 13:34. Read it carefully. మీరు ఒకరినొకరు ప్రేమింపవాలని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను Look in your మిమ్మల్ని Bible. ప్రేమించినట్టే Bible. మీరు ఒకరినొకరు ప్రేమింపవలను. Look in your Bible and read it carefully. యోహాను 13:34. Yeah, brother, please translate that. Read it carefully. మీరు జాగ్రత్తగా మీ బైబిల్లో తెరచి చదవండి. What do you have to read? 13:34. What మీరు does it say? What does it say there? ఏం చెప్పబడింది అక్కడ? It doesn't say just love one another. మీరు ఏదో ఒకరినొకరు ప్రేమించండి అని మాత్రమే చెప్పలేదు. Here is the difficult part. Love one another as I have loved you. నేను మిమ్మును ప్రేమించినట్టు మీరు ఒకరినొకరు ప్రేమించాలి. ఇక్కడ కష్టం ఇది. That is impossible for us to do. మనకైతే అది అసాధ్యం చేయటం. How did Jesus love us? యేసు ప్రభువారు ఏ విధంగా మనల్ని ప్రేమించారు? He gave his life for us. ఆయన తన ప్రాణాన్నే పెట్టారు మన కోసం. What a high standard. నిజంగా ఎంత ఉన్నతమైన ప్రమాణం ఇది. That means the Lord is asking me to love others, that I must be willing to lay down my life for them. అంటే ప్రభు ఏ విధంగా అడుగుతున్నారంటే మనం ఒకరినొకరిని ప్రేమించాలి. ఎలా ప్రేమించాలంటే మన ప్రాణాన్ని పెట్టే అంతగా. It is such a high standard. I say, Lord, how can I do it? ప్రభు ఇది ఇంత ఉన్నతమైన స్థాయిలో ప్రమాణంలో నేనెలా చేయగలను? The Lord says, I'll give you the Holy Spirit. అదే మనం చదివాం రోమీలకు రాసిన పత్రికలో. I want to tell you something. The first part of that love is to forgive others. కాబట్టి మొట్టమొదటిది ఏంటంటే ఇతరులను క్షమించటం. అందులో ప్రేమలో When Jesus was crucified, యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడుతున్నప్పుడు you remember the first words that came out of his mouth? తన నోట్లోంచి వచ్చిన మొట్టమొదటి మాట ఏంటో మీకు తెలుసా? He was crucified on the cross. ఆయన సిలువ వేస్తున్నప్పుడు The very first words that came out of his mouth. తన నోట్లోంచి వచ్చిన మొట్టమొదటి మాట ఏంటంటే, Father, forgive them for crucifying me. తండ్రి, వీరు నన్ను సిలువ వేస్తున్నారు అని క్షమించండి. What do we learn from that? అక్కడి నుంచి మనం ఏమి నేర్చుకుంటాం? When somebody does some harm to us, ఎవరైనా మనకి ఒక హాని చేసినప్పుడు, I'm sure many people have harmed you and me. నీకు నాకు మనకి అనేక మంది హాని చేసి ఉండొచ్చు. Even if you have lived on earth only for 5 or 6 years, అది you have faced some. ఒక అలా 5-6 సంవత్సరాల తర్వాత అయినా కానీ A child goes through school, by the time he's 15 years old, so many children have harmed him in so many ways. ఒక చిన్న బిడ్డ 15 సంవత్సరాలకే స్కూల్కి వెళ్తున్నప్పుడు కూడా ఆ బిడ్డ కూడా ఎంతో మంది హాని చేసి ఉంటారు. The Lord says, forgive. ప్రభు ఏం చెప్తున్నారంటే క్షమించుడి. There's one thing that we can do easily. ఒకటి మనం సులభంగా చేయొచ్చు, Forgive people. ఇతరులను క్షమించటం. I'm not asking you to give them money. కాబట్టి మనం ఇతరులను క్షమించటం అనేది, He's not asking you to give them money. అంటే డబ్బులు ఇవ్వమని ఏమీ ప్రభు అడగట్లేదు మనల్ని. He's not asking you to do a miracle for them. వాళ్ళ గురించి ఏదో ఒక అద్భుతం చేయమని ప్రభు అడగట్లేదు. He's not asking you to bring those poor people into your house and accommodate them. ఆ పేదవాళ్ళందరినీ తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టమని ప్రభు అనట్లేదు. All those things are difficult. అవన్నీ కష్టం. Many things we cannot help people because we don't have the ability. ఎందుకంటే చాలా మందికి మనం సహాయం చేయలేము, ఎందుకంటే ఆ సామర్థ్యం మనకు లేదు. There is one thing that all of you can do. కానీ ఒకటే మనం అందరం చేయొచ్చు, That is to forgive others. ఇతరులను క్షమించటం. That is the first mark of love. ప్రేమకు మొదటి గుర్తు. How do we have to love others? As Jesus loved us. Love one another as I have loved you. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ఎలా ప్రేమించుకోవాలి? That is the first question I want to ask everybody sitting in this hall. ఈ హాల్లో కూర్చున్న ప్రతి ఒక్కరిని నేను అడగవలసిన మొట్టమొదటి ప్రశ్న ఇది. Please answer this question to yourself. దయచేసి మీకు మీరే జవాబు ఇచ్చుకోండి ఈ ప్రశ్నకి.
is there anybody sitting in this hall who has done you some harm? ఈ హాల్లో కూర్చున్న మీలో ప్రతి ఒక్కరికి ఎవరైనా హాని చేశారా? Who maybe spoke in a rude way to you, మీతో కఠినంగా మాట్లాడొచ్చు, or maybe borrowed some money from you and did not return it, లేకపోతే మీ దగ్గర డబ్బులు తీసుకొని తిరిగి ఇచ్చివేసి ఉండొచ్చు, or harmed you in some way, ఏదో ఒక విధంగా మీకు హాని చేసి ఉండొచ్చు. or what is worse than that, harmed your children in some way. కానీ దానికంటే భయంకరమైనది ఏంటంటే నీ పిల్లలకి ఎవరైనా హాని చేసి ఉండొచ్చు. I have one question from you. కానీ ఒక ప్రశ్న అడుగుతున్నాను, Have you forgiven that person like Jesus forgave you? యేసు ప్రభు నిన్ను ఏ విధంగా క్షమించారో ఆ వ్యక్తిని మీరు ఆ విధంగా క్షమించారా? That's so difficult. అది ఎంతో కష్టమా? He's not asking you to give him any money. డబ్బులు ఇవ్వమని అడగట్లేదు, He's not asking you to become a preacher. నువ్వు ఒక బోధకుడు అవ్వాలని అడగట్లేదు. He's asking you to do something which anybody can do. ఎవరైనా చేయగలిగిందే నిన్ను చేయమని అడుగుతున్నాడు ప్రభు. If you don't forgive, there is only one reason why you don't forgive. నువ్వు క్షమించట్లేదు అంటే ఒకటే కారణం, You're a proud person. నువ్వెంతో గర్విష్ఠవి. You're proud and say, I will not forgive him for what he did to me. నువ్వెంతో గర్విష్ఠుడు కాబట్టి అతడిని నేను క్షమించనంటున్నావు. You know, the Bible says God resists the proud. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే అహంకారులను దేవుడు ఎదిరించును. God will fight with proud people. గర్విష్ఠులతో దేవుడు యుద్ధం చేస్తాడు. I want to fight the devil. I don't want to fight with God. నేను సైతాన్తో పోరాడాలి కానీ దేవునితో కాదు పోరాడేది. The Bible says God will fight with the proud. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే అహంకారులను దేవుడు ఎదిరించును. Do you know that verse? ఆ వచనం మీకు తెలుసా? James chapter 4. యాకోబు 4. James chapter 4. యాకోబు 4. Verse 6. యాకోబు 4:6. In the middle there, it says, God is opposed to the proud. మధ్యలో ఉంటుంది, దేవుడు అహంకారులను ఎదిరించును. You turn 2 pages on your Bible. 2 పేజీలు తిప్పిన తర్వాత Go to 1 Peter 5. 1 పేతురు 5లోకి వెళ్ళండి. In verse 5. 5:5. Again it is repeated. God is opposed to the proud. మరలా ఇక్కడ రాయబడింది, దేవుడు అహంకారులను ఎదిరించును. Why is God repeating it within 5 pages? ఎందుకు ఇన్ని తక్కువ పేజీలు 5 పేజీల్లోనే 2 సార్లు చెప్పాడు ప్రభు? See to hear it. ఎందుకంటే మనం వినాలని. God fights with proud people. దేవుడు అహంకారులను ఎదిరిస్తాడు, పోరాడతాడు వాళ్ళతో. I don't want God to fight with me. దేవుడు నాతో యుద్ధం చేయాలని నేను కోరుకోవట్లేదు. But it says if you are humble, God will support you. కానీ నువ్వు దీనుడు అయినట్లయితే దేవుడు నీకు సహాయం చేస్తాడు. It's a wonderful thing. ఇదెంతో అద్భుతమైన విషయం. Let me show you another verse. ఇంకొక వచనం చూపిస్తాను. Psalm 138. కీర్తనలు 138. Can you please turn in your Bible to Psalm 138? కీర్తనలు 138. Psalm 138 కీర్తనలు 138 and verse 6. 6వ వచనం. Even though the Lord is exalted, he regards humble people, but proud people he knows from far away. యెహోవా మహోన్నతుడైనను, ఆయన దీనులను లక్ష్యపెట్టును, ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. He keeps proud people far away from him. ఆయన గర్విష్ఠులను దూరంగా పెడతాడు. Listen to this. దీన్ని వినండి. If you are proud about anything, God will keep you far away from him. నువ్వు దేన్ని బట్టైనా గర్విష్ఠుడిగా ఉన్నట్లయితే దేవుడిని ఎంతో దూరంగా పెడతాడు. Whatever you are proud of. దేన్ని బట్టైనా. Maybe you are proud thinking you are a very spiritual person. నువ్వేదో ఆత్మ సంబంధుడని బాగా గర్విష్ఠిగా ఉండొచ్చు. నువ్వు Maybe you are spiritual, but who made you spiritual? నువ్వు ఆత్మ సంబంధుడు అయి ఉండొచ్చు, కానీ ఎవరు చేశారు అలా? You didn't make yourself spiritual. God must have made you a spiritual person. నిన్ను నువ్వే ఆత్మ సంబంధుడిగా చేసుకోలేదు కదా, దేవుడే చేసుంటాడు. You boast as if you did it. నువ్వే చేసినట్టుగా నువ్వు అతిశిస్తున్నావు. Supposing somebody bakes a cake and I come and distribute it to you. ఉదాహరణకి ఎవరో కేక్ వండారు, కాకపోతే నేను దాన్ని తెచ్చి నేను అందరికి పంచుతున్నాను. Can I pretend as if I made it? నేనే చేసినట్టు ఆడ నటిస్తున్నానా? Oh, Brother Zach, this is such a wonderful cake. Right? So tasty. జాక్ గారు మీరేంటి ఇంత మంచి కేక్ చేశారు? I didn't make it. Somebody made it and I'm only distributing it.
నేను చేయలేదు దాన్ని, ఎవరో చేస్తే నేను పంచుతున్నాను అంతే. Sometimes we are proud that we are so spiritual. కొన్నిసార్లు మనం ఎంతో ఆత్మీయులుగా ఉన్నామని గర్విస్తూ ఉంటాం. Who made you spiritual? ఎవరు చేశారు నేను ఆత్మీయుడిగా? God. దేవుడు. Who baked that cake? ఆ కేక్ ని ఎవరు వండారు? God. ఎవరు వండారు? God did it. దేవుడే చేశాడు. How can you boast as if I made myself spiritual? నన్ను నేను ఆత్మీయుడిగా చేసుకున్నాను ఎందుకు గర్విస్తావు నువ్వు? Like my boasting about a cake which somebody else baked. ఎవరో వండిన కేకుని నేనే వండానని చెప్పుకోవటం. So many believers are proud of something they have. అనేక మంది విశ్వాసులు వాళ్ళు కలిగి ఉన్న దాన్ని బట్టి ఏదో ఒక దాన్ని బట్టి అర్చిస్తుంటారు. Believe that. ఎవరిచ్చారు నీకు? Whatever quality you have, you may have a good quality. నీ మంచి లక్షణమే ఉండొచ్చు నీకు. You're a humble brother. It's God who made you humble. ఒకవేళ నువ్వు నిజంగా దీనుడు అయినా దేవుడే చేశాడు నేను. The gift of preaching, it is God who gave you that gift. బోధించే వరం అంటే దేవుడే ఇచ్చాడు నీకు. Whatever we have, it is a gift of God. మనము ఏది కలిగి ఉన్నా అది దేవుడిచ్చిన వరమే. The Bible says, what do you have which you did not receive? నీవు ఇతరుల నుండి పొందంది ఏంటి అని బైబిల్ చెప్తుంది. It's a very good question to ask ourselves. మనల్ని మనం ప్రశ్నించుకోవటానికి ఇది మంచి ప్రశ్న. Have you got which you did not receive? నీవు ఇతరుల దగ్గర నుండి పొందంది నీ దగ్గర ఏమైనా ఉందా? 1 Corinthians chapter 4. మొదటి కొరింథీ 4. Very, very important verse. ఎంతో ప్రాముఖ్యమైన వచనం. Please turn to 1 Corinthians chapter 4 మొదటి కొరింథీ 4 and verse 7. 7వ వచనం. In the middle of that verse. మధ్యలో ఉంటుంది. 1 Corinthians 4:7. మొదటి కొరింథీ 4:7. Underline it in your Bible. నీ బైబిల్లో అండర్లైన్ చేసుకోండి. What do you have that you did not receive? నీకు కలిగిన వాటిలో పరుని వలన నీవు పొందనిది ఏది? And if you received it, how can you boast as if you had not received it? పొంది ఇండియు పొందనట్టు నీవు అతిశయింపనేలా? I want to ask you a straight question. మిమ్మల్ని నేరుగా ఒక ప్రశ్న అడుగుతున్నాను నేను. Are you proud that you're so clever? నీకు బాగా తెలివితేటలు ఉన్నాయని నువ్వు గర్విష్టిగా ఉన్నావా? Who made you clever? నిన్ను ఎవరుగా అలా చేశారు? And you sisters, సహోదరీలు, are you proud that you're so good looking? మీరు బాగా అందంగా ఉన్నారని మీరు అతిశయిస్తున్నారా? You look into the mirror and you are so happy you're so good looking. మీరు అద్దంలో చూసుకొని నేను అందంగా ఉన్నాను అని సంతోషంగా ఉన్నారా? You good looking. మీరు అందంగా ఉండేటట్లు ఎవరు చేశారు? You boast in your children. Oh, my children are so well behaved. Ma- So what I'm saying is that we must remember there's nothing we've got which we did not receive. ఇక్కడ మనం ఏం చెప్తున్నాం అంటే పరుల దగ్గర నుండి పొందనేది మన దగ్గర ఏమీ లేదు. So if everything I got I received, it must make me very, very humble. కాబట్టి నా దగ్గర ఉన్నదంతా నేను పరుల దగ్గర నుంచి పొందిందే అన్నప్పుడు నేను ఎంతో దీనుడిగా చేస్తున్నది. When you go home today, మీరు ఈరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత please think about the things I shared with you. నేను మీతో పంచుకున్న విషయాలను జ్ఞాపకం చేసుకోండి. How God not only forgives us, దేవుడు మనల్ని క్షమించటం మాత్రమే కాదు, I will not remember anything you did. నువ్వు చేసింది ఏది అని జ్ఞాపకం చేసుకోడు. I look at you as if you never sinned in your whole life. అసలు నీ జీవితంలో నువ్వు ఒక్క పాపం కూడా చేయనట్టే చూస్తాడు దేవుడు. The power of the blood of Christ. యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తంలోని శక్తి. Even that dying thief who was much worse than anybody sitting in this hall. ఇక్కడ మీలో కూర్చున్న వారి మరెవరికంటే కూడా ఎంతో దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్న దొంగ, That man was hanging on the cross with Jesus. యేసు క్రీస్తు ప్రభుతో పాటు సమానంగా ఆ వ్యక్తి సిలువలో వేలాడుతున్నాడు. Thief and a murderer. ఆయన ఒక దొంగ, నరహంతకుడు. Jesus forgave him and took him to paradise the same day. ఆ వ్యక్తినే యేసు క్రీస్తు ప్రభువు క్షమించి అదే రోజున తనతో పాటు పరదైసులోనికి తీసుకెళ్లాడు. He said, Lord, have mercy on me. ఓ ప్రభువా, నా ఎడల దయ చూపమని అడిగాడు అంతే. How much more he will forgive all of you. మరి మీ అందరినీ ఎంత ఎక్కువగా క్షమిస్తాడు కదా. And when God forgives you like that, you must forgive. కాబట్టి దేవుడు మిమ్మల్ని ఆ విధంగా క్షమించినప్పుడు మనం కూడా ఇతరులను క్షమించాలి. Because God has forgiven us, దేవుడు మనల్ని క్షమించాడు కాబట్టి forgive other people also. మనం కూడా ఇతరులను క్షమించాలి. And never think that you got anything which you produced yourself. God gave it to you. నీ దగ్గర ఉన్నది నువ్వే ఏదో చేసినట్టు అతిశయించొద్దు, దేవుడే నీకు ఇచ్చాడు. Please remember also what I showed you. God keeps proud people far away from him.
నేను మీకు చూపించింది జ్ఞాపకం చేసుకునే దేవుడు అహంకారం దూరంగా నెట్టేస్తాడు. Brings humble people close to his heart. దీనుల్ని తన హృదయానికి దగ్గరగా చేర్చుకుంటాడు. If you want to come close to God's heart, remain humble. దేవుని యొక్క హృదయానికి మీరు దగ్గరగా ఉండాలి అనుకుంటే దీనులుగా ఉండండి. Don't think too much of yourself. మిమ్మల్ని గురించి ఎక్కువగా ఊహించుకోవద్దు. Esteem other people as more important than yourself. ఇతరులు మీకంటే ప్రాముఖ్యమైన వారు అని వాళ్ళని గనపరచాలి. Then you will go very close to the heart of God. అప్పుడు దేవుని యొక్క హృదయానికి అతి సమీపంలోకి మీరు వెళ్తారు. If all of you become like that in this church, ఈ సంఘంలో మీరందరూ అలా ఉన్నట్లయితే your church will be the most powerful church in Hyderabad. హైదరాబాద్ లో ఈ సంఘము బహుశక్తివంతమైన సంఘంగా ఉంటుంది. Because you are a people who forgive one another and love one another. ఎందుకంటే మీరు ఒకరినొకరు క్షమించుకుంటున్నారు, ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. I pray that will be true of all of you. మీ అందరిలో కూడా అది నిజమవ్వాలని ప్రార్థన చేద్దాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Before you break bread today, ఈరోజు మీరు రొట్టెలో పాలు పొందక మునుపు remember all that you heard just now. ఇప్పుడు మీరు విన్నదంతా జ్ఞాపకం చేసుకోండి. Lord, I want to break bread today in a very meaningful way. ఓ ప్రభువా, ఎంతో అర్థవంతంగా నేను బల్లలో పాలు పొందాలి. I want to forgive everyone. నేను అందరినీ క్షమించాలి. I want to humble myself. నన్ను నేను తగ్గించుకుంటాను. I want to draw close to you. మీ హృదయానికి అతి సమీపంగా రావాలి. Give me the Holy Spirit's power to love people. పరిశుద్ధాత్మ యొక్క ప్రేమను మాలో కుమ్మరించండి, నేను ఇతరులను ప్రేమించడానికి. Heavenly Father, పరలోకపు తండ్రి, we pray for all the people in this hall. ఈ హాల్లో ఉన్న ప్రతి ఒక్కరి గురించి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. We pray that everyone will come to this experience. ఓ ప్రభువా, ఈ అనుభవంలోనికి ప్రతి ఒక్కరూ రావటానికి సహాయం చేయండి. All their sins forgiven, వారి పాపాలని క్షమించబడాలి, forgiving other people, ఇతరులను క్షమించటానికి, and loving other people. ఒకరినొకరు ప్రేమించుకోవటానికి. Never thinking that we have got something that we did not receive. మేము పరుల యొద్ద నుండి పొందనిది మా దగ్గర ఉందని మేము ఆలోచించకుండా, Always to remember that whatever we have received freely from God. ఓ ప్రభా, మేము కలిగినదంతా కూడా మీ దగ్గర నుంచి పొందిందే ప్రభా. Lord, you keep proud people far away. We don't want to be like that. ఓ ప్రభా, మీరు గర్విష్ఠులను దూరంగా ఉంచేవారు, మేము ఆ విధంగా ఉండటానికి ఇష్టపడట్లేదు. The humble people whom you draw close to yourself. ఓ ప్రభా, మీకు అతి సమీపంగా దీనులను చేర్చుకుంటారు ప్రభా. Bless every brother and sister in this church. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి సహోదరి సహోదరుడిని మీరు ఆశీర్వదించండి. All the little children, చిన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. all the families. కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. Those who are sick, Lord, have mercy on them and bring healing. ఓ ప్రభా, రోగులుగా ఉన్న వారిని స్వస్థపరచండి, వారి యందు కనికరం ఉంచండి. Those who are in any need, please meet that need. ఓ ప్రభా, వారి యొక్క ప్రతి అవసరాన్ని తీర్చండి. Don't let anyone here think that they are orphans. ఓ ప్రభా, ఇక్కడ ఎవరు కూడా మేము అనాథలము అని అనుకోకుండా సాయం చేయండి. You have a loving Father in heaven. పరలోకమందు ప్రేమ గల తండ్రి మాకున్నాడు అని వాళ్ళు గుర్తించడానికి సాయం చేయండి. Thank you for the gift of the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క వరాలను బట్టి వందనాలు. Bless this church, make it a powerful light shining for you in Hyderabad. ఓ ప్రభా, హైదరాబాద్ లో ఉన్న ఈ సంఘాన్ని ఆశీర్వదించి శక్తివంతమైన ఎంతో కాంతి కలిగిన సంఘంగా చేయండి. We thank you in Jesus' name. యేసు నామములో మీకు వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. Thank you, brothers and sisters. ప్రియ సహోదరులు, మీకు వందనాలు. Bless you all. మీ అందరినీ దేవుడు ఆశీర్వదించును గాక. Thank you, Ravindra Reddy, for a first-class translation. థ్యాంక్ యూ బ్రదర్. God bless you all. Thank you very much. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించును గాక. Even though we had little interruption, we could still complete the meeting. మనకి చిన్న అంతరాయం కలిగినా మనం ఈ మీటింగ్ ని ముగించగలిగాం. This has happened to me in many meetings, these type of electrical interruptions. ఈ కరెంటు పోవటాలు అనేక చోట్ల జరిగినాయి నాకు. I say, Lord, I will never complain about anything in my life. నేను చెప్పాను, ప్రభా, నేను దేన్ని బట్టి ఫిర్యాదు చేయను. Everything we have is so good for us. మనకు కలిగినదే శ్రేష్టమైంది. 2000 years ago, there was no electricity. 2000 సంవత్సరాల అసలు విద్యుత్ అనేది లేదు. Today we have so many things. మనకి ఎన్నో ఉన్నాయి ఈ రోజు. We must learn to be thankful to the Lord. కాబట్టి మనం కలిగిన ప్రతి దాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేయాలి. One last thing. ఒక చివరి మాట, When you go home, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత you go to sleep tonight. ఈ రోజు పడుకునే ముందు
take some time, even if while you're lying in your bed before going to sleep. మీరు పడుకునేదానికి ముందు బెడ్ మీద పడుకున్నప్పుడైనా సరే Please spend 5 minutes thinking of all the gifts God has given you. 5 నిమిషాలైనా దేవుడు నీకు ఇచ్చిన ప్రతి తలాంతు గురించి ఆలోచించండి. Health, first of all, ఆరోగ్యం, food, ఆహారం, foods, మనకి వస్త్రాలు, job, ఉద్యోగం, house, ఇల్లు, healthy children, ఆరోగ్యం కలిగిన పిల్లలు, good fellowship in the church. సంఘంలో మంచి సహవాసం. We sometimes don't give thanks to God for all these things. కొన్నిసార్లు వీటన్నిటిని బట్టి మనం దేవునికి వందనాలు తెలియజేయం. Today, before you go to sleep at night, మీరు ఈ రోజు పడుకునే దానికి ముందు and you spend 5 minutes just thanking the Lord for all the gifts you can think that He gave you. 5 నిమిషాలైనా దేవుడు నీకు ఇచ్చిన ప్రతి దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేయండి. Thank God for your husband, for your wife. నీ భర్తను బట్టి, భార్యను బట్టి దేవునికి వందనాలు. Thank God for your children, నీ పిల్లలను బట్టి దేవునికి వందనాలు. the elders in the church. సంఘ పెద్దలను బట్టి, Thank God for all the brothers and sisters. ఇక్కడ ఉన్న ప్రతి సహోదరుడు సహోదరుని బట్టి. And start living in that spirit of thankfulness. అటువంటి కృతజ్ఞత ఆత్మతో జీవించటం It will make you a very different person. నిన్ను వేరొక వ్యక్తిగా మార్చేస్తుంది అది. You do that tonight, by tomorrow you'll begin to become a different ఈ person. రోజు రాత్రి మీరు చేయండి, రేపటి నుంచి మీరు మారిపోయిన వ్యక్తిగా ఉంటారు. The Bible says in Ephesians 5, we must always give thanks. ఎఫెసీ 5లో బైబిల్ ఏం చెప్తుందంటే ఎల్లప్పుడూ కృతజ్ఞతలు మనం తెలియజేయాలి. Ephesians 5:19. ఎఫెసీ 5:19 Always give thanks. ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు తెలియజేయాలి దేవునికి. I should show you that last verse before I go. నేను చివరికి ఇది చూపించి ముగిస్తాను. Ephesians 5, go to Ephesians 5 verse 18. ఎఫెసీ 5:18. What does it say in Ephesians 5:18? 5:18 ఏముంది? It says we must be filled with the Holy Spirit. ఆత్మపూర్ణులై ఉండుడి. So if you're filled with the Holy Spirit, what will happen? ఆత్మపూర్ణులైన తర్వాత ఏం జరుగుతుంది? It doesn't say you speak in tongues. మీరు భాషలతో మాట్లాడతారని నేను చెప్పలేదా? In verse 20, you will always be giving thanks. ఎప్పుడు కృతజ్ఞతలు తెలియజేస్తారు. 20వ వచనం. Everything. సమస్తమును గురించి. That is a mark of a man filled with the Holy Spirit. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు అంటానికి గుర్తుది. Always giving thanks for everything. ప్రతి దానికి కృతజ్ఞతలు తెలియజేయటం. Develop that habit and ask God to fill you with the Spirit and to make you give thanks for everything. ఈ అలవాటును పెంపొందించుకోండి, పరిశుద్ధాత్మతో నింపమని దేవుణ్ణి అడగండి, సమస్త విషయం బట్టి కృతజ్ఞతలు తెలియజేయండి. And as you break bread today, please do it in a spirit of thankfulness. మీరు ఈ రోజు రొట్టె విరుస్తున్నప్పుడు అటు కృతజ్ఞత ఆత్మతో చేయండి. Thankfulness to God and thankfulness for one another. దేవుణ్ణి బట్టి కృతజ్ఞతలు తెలియజేయండి, ఒకరిని బట్టి ఒకరు. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Thank you, Father, for your word. ప్రభువా, మీ వాక్యాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. Make us thankful people. ఓ ప్రభువా, ఎందుకంటే మీరు కృతజ్ఞత కలిగిన ప్రజలను కోరుకుంటున్నాం. In Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. God bless you all. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.